ఎప్పుడు వేచి ఉండాలి, ఎప్పుడు ఒక అడుగు ముందుకు వేయాలి. చాలాసార్లు దేవుడు మన జీవితాల్లో చెప్తూ ఉంటాడండి, మెనీ టైమ్స్, డోంట్ గో, వెళ్ళకు, డోంట్ మూవ్, కదలకు, జరగకు, ఇవి చేయకు, అవి చేయకు అని చెప్తూ ఉంటాడు. నా జీవితంలో చెప్పాలంటే అండి, ఈ సందర్భంలో నాకు గుర్తొస్తుంది, మీకు అందరికీ తెలుసు అనుకుంటున్నాను, నా వివాహం అయిన తర్వాత మొదటి కుమారుడు పుట్టాడండి. పుట్టిన తర్వాత 2 నెలలకి ఉజ్జీవ సభలు స్టార్ట్ చేస్తాం. ఆ రోజుల్లో అంటే 2015లో ఉజ్జీవ సభలు అంటే ఏదో ఒక వారము, ఒక నెలలో ఒక మీటింగ్ చేసి ముగించడం కాదు. ఒక వారము ఒక చోట 3 రోజులు మీటింగ్స్ అయిన తర్వాత మళ్ళీ వెంటనే నెక్స్ట్ వీక్ అలా కంటిన్యూస్ గా ద హోల్ మంత్ ఉజ్జీవ సభలు చేస్తూ ఉండేవాళ్ళం. అట్లాంటి పరిస్థితుల్లో బాలింత అంటారు కదా, చిన్న బిడ్డ తల్లి అంటారు కదా, చిన్న చంటోడు, పసోడు అని అంటూ ఉంటాం కదా, అట్లాంటి పరిస్థితులు అసలు బయటికే తీసుకురావద్దు అంటూ ఉంటారు. ఆ రోజు ఈ ఉజ్జీవ సభలకి వెళ్ళాలా వద్దా అనే సందిగ్ధంలో ఉన్నాను. ఎందుకంటే చిన్న బిడ్డ, నా శరీరం ఇంకా కంప్లీట్ గా హీల్ అవ్వలేదు. సో వెళ్ళాలా వద్దా అనే సందిగ్ధంలో ఉన్నప్పుడు నేను చెప్పాను ఆయనకి, రాజ్ గారికి చెప్పాను, మా వల్ల అవ్వదు అనుకుంటా అండి, చిన్నోడు కదా, కంటిన్యూస్ గా ఇలాగా ట్రావెల్ చేయడము, వీక్ లో బ్రేక్ లేకుండా ట్రావెల్ చేయడము, మంత్ అంతా తిరగటము, ఈ చిన్న బిడ్డను వేసుకొని కష్టమేమో, దయచేసి నేను ఇంట్లో ఉంటాను, నేను అత్తయ్య గారు మమ్మీ అంటాం కదా, ఉంటాం ఇంట్లో అని చెప్పాను. చెప్తే ఆయన అన్నారు, నువ్వు రా, ట్రై యువర్ బెస్ట్, కమ్, దేవుని సేవ, దేవుని పరిచర్య అని అన్నారు. అని అంటే అక్కడే కొంచెము లేదు, కుదరదు, ఇంత చిన్నోడిని వేసుకుని ఎలాగా అంటే, అంతకుముందు వివాహం అయిన తర్వాత అనేక మీటింగ్స్ తిరిగినప్పుడు బిడ్డలు లేరు కాబట్టి అలవాటు అయిపోయింది. ఎంత అలిసిపోతాము, ఎంత నీరసిల్లిపోతామో, కుప్ప ఊలిపోతాము ఒక మీటింగ్ అయిన వెంటనే. మరలా వెంటనే అలాగా చేయాలంటే నాకు తెలుసు కుదరదని. అంటే ఆయన ఒకటే అన్నారు, నేను కాదు, నువ్వు దేవుణ్ణి అడుగు. ఏమన్నారండి? నువ్వు దేవుణ్ణి అడుగు, దేవుడు ఏం చెప్తాడో అది చేయన్నారు. అది చేయనప్పుడు నేను అలాగే మోకరించి ప్రార్థన చేసి అడిగాను, దేవా వెళ్ళమంటావా వద్దంటావా? దేవా నీకు తెలుసు నా శరీరం ఇంకా హీల్ అవ్వాలి. ఇట్ ఈస్ నాట్ ఈవెన్ 2 months, సెప్టెంబర్, ఇది నవంబర్లో స్టార్ట్ అయింది ఉజ్జీవ సభలు అన్నప్పుడు దేవుడు అన్నాడు, స్పష్టంగా దేవుడు మాట్లాడతాడు అని నమ్మిన వారు ఉంటే హల్లెలూయా చెప్తారండి. మీకందరికి ఎలాగుంటుందో లేదో నాకైతే తెలియదు, కానీ నా దేవుడు అయితే ఈ వాక్యం ద్వారా నాతో స్పష్టంగా ప్రతి పరిస్థితిలో మాట్లాడతాడు. దేవుడు అన్నాడు స్పష్టంగా, వెళ్ళు అని ఒక మాట కనపడ్డది. వెళ్ళు, నువ్వు బయలుదేరు అన్న మాట వస్తే నేను ఇంకా దేవుడు చెప్పాడు కదా అని ఏం మాత్రము సందేహించే. ఎందుకంటే నాకు తెలుసు గత జీవితంలో బాగా దెబ్బలు తిన్నాను, ఎదురు దెబ్బలు తిన్నాను, ఎన్నో గాయాలు, ఎన్నో దెబ్బలు, దేవునికి విననప్పుడు, దేవునికి విధేయురాలుగా ఉండనప్పుడు ఎన్ని దెబ్బలో ఎంత నష్టమో రుచి చూస్తాను. కాబట్టి భయముతో దేవుడు అన్నాడు, ఎంత కష్టమైనా వెళ్దాములే అని తెగించి ఇంక అలానే ఆ చంటి బిడ్డతోటి బయలుదేరాం. ఆ ఫస్ట్ మీటింగ్ 3rd day ముగించిన వెంటనే మాకు న్యూస్ వచ్చింది. ఏంటంటే ద బిగ్గెస్ట్ ఫ్లడ్స్ ఆఫ్ ఇన్ లాస్ట్ డెకేడ్స్. ఏంటంటే ఆ చెన్నై ప్రాంతంలో అప్పుడు భయంకరమైన వరదలంట. ఆ వరదలు ఎన్ని వారాలు అసలు తీరలేదండి. ఫ్లాట్స్, అపార్ట్మెంట్స్ అంతా కూడా నింపబడ్డాయి. ఎవరిక్కడ కదలటానికి వీల్లేదు. ఇంకా అన్నిటికంటే ఘోరమైనది ఏంటిదంటే నో పవర్, నో కరెంట్. ఎంత జనరేటర్ ఆన్ చేసినట్టు లేదు, ఎందుకంటే ఆ నీళ్ళ హైట్ అంత పైకి చేరిపోయింది. చిమ్మ చీకటి, చెన్నై అంతా చిమ్మ చీకటిగా మారింది అని హెడ్లైన్స్. ఎక్కడ వెలుగు లేదు, గ్రోసరీస్ కి కష్టము, ఇట్లాంటి కష్టం, ఇవి అవి అని చెప్తా ఉంటే థ్యాంక్ యూ దేవా నీకు వందనాలయ్యా, నీకు తెలుసు అయ్యా, భవిష్యత్తు ముందే తెలుసు, అందుకే నన్ను వెళ్ళమన్నావు. ఒకవేళ ఉజ్జీవ సభలు అంటే అందరూ బయలుదేరాల్సిందే, ఏ ఒక్క మనిషి కూడా ఉండకూడదు. అట్లాంటి సమయంలో అందరు పురుషులందరూ బయలుదేరుతారు, నో హెల్పర్స్, నథింగ్. ఒట్టి అత్తయ్య నేను ఉందాం అనుకున్నాం ఇంట్లో. ఇంకా మా పరిస్థితి ఎలాగుండేది ఆ చంటి బిడ్డను వేసుకొని. సో గాడ్ ఆల్వేస్ టెల్స్ వాట్ ఈస్ గుడ్ ఫర్ అస్. ఇఫ్ యూ బిలీవ్, సే హల్లెలూయా. దేవుడు ఎందుకు అంటున్నాడు అని ప్రశ్నించడం ఆపేసి, నువ్వు ఏది చెప్తున్నావు అది నేను గుడ్డిగా చేసేస్తానయ్యా. ఐ విల్ నాట్ బి ద వన్ టు క్వశ్చన్ యూ.
టు ఆస్క్ యూ వై, ఎందుకు, నాకు ఇది ఇష్టము, నాకు ఇది కన్వీనియంట్, నాకు ఇది కంఫర్టబుల్, ఐఎమ్ వెరీ మచ్ కంఫర్టబుల్ ఇన్ దిస్ ప్లేస్ అని అన్నారు అనుకోండి, దేవుడు గూడు రేపుతున్నప్పుడు కూడా నేను ఇక్కడే కూర్చుంటానని అన్నారు అనుకోండి, ఇంకెదుగుదలకి చోటు ఉండదు. కొన్నిసార్లు దేవుడు మనకి డోంట్ గో అంటాడు, ఈ స్థలం నుండి వెళ్ళొద్దు అంటాడు, కొన్నిసార్లు వెళ్ళు అంటాడు, ఈ మాటలు మాట్లాడొద్దు అంటాడు, మాట్లాడు, ఈ నిర్ణయం తీసుకోవద్దు అంటాడు, కానీ అదే నిర్ణయాలు తీసుకుంటాం. గాడ్ సేస్ డోంట్ కమ్ టు అ కంక్లూజన్, ఈ డిసిషన్ ఈ విషయంలో తీసుకోకండి అని చెప్తున్నప్పుడు మనము చాలాసార్లు క్వశ్చన్ చేస్తాము, ఇంకా ఎక్కువైతే బాధపడతాము, ఇంకెక్కువైతే దేవుని పైన అలుగుతుంటాం. ఎందుకు దేవా నాకే, ఎందుకు దేవా